నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన సంఘాలు కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన సంయుక్త కార్మిక సంఘాలు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు పాల్గొన్న అంబేద్కర్ సంఘాల నాయకులు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన అనంతరం భారతదేశ ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ కమిటీని నియమించడం జరిగిందని, రాజ్యాంగ సభ దేశమంతటా ఒక్కటే, అందరికీ అన్ని సమాన హక్కులు కల్పించే సమానత్వానికి నిలువుటద్దంగా లౌకిక విధానాలను చాటే విధంగా తయారు చేసి ఆమోదించడం జరిగిందని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగిందని తెలిపారు. అందుకే మన రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక ప్రత్యేక లక్షణాలతో భిన్నత్వంలో ఏకత్వంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా మహోన్నతమైనదని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో పాటు కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశాన్ని 300 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ రాజ్యానికి సంబంధించిన విధి విధానాలను, రాజ్యాంగాన్ని మన భారతదేశంలో అమలుపరచడం జరిగింది. బాపూజీ గారు మరియు ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగం వల్ల మరి 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని, మనకంటూ కొన్ని విధి విధానాలను రూపొందించుకొని ఈ దేశంలో ప్రతి వాళ్లకు స్వాతంత్ర ఫలాలు అందించాలని, సమానత్వాన్ని అందించాలని పెద్దలు నిర్ణయించుకొని మరి మన భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని రూపొందించాలని ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకత్వంలో ఆ కమిటీ మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని మరి నవంబర్ 26, 1949లో వాళ్ళు అమలు చేయడానికి తీర్మానించుకున్నారు. కానీ దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేసింది, అమలు చేసింది మాత్రము 26 జనవరి 1950 నుంచి మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న మన రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉంది. ఎందుకనంటే కొన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలైనా వాటి కేంద్రీకృతమైన అధికారాలు ఉండడం వల్ల కొన్ని విధాలుగా వాళ్ళ రాజ్యాలను రచించుకోవడం జరిగింది. కానీ మన భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినప్పుడు మరి ఇక్కడ లౌకికవాదాన్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని అన్ని మతాల, అన్ని కులాల ప్రజలందరికీ సమానత్వాన్ని లభించాలనే ఉద్దేశం కొద్దీ మన రాజ్యాంగాన్ని రూపొందించబడింది. దీనికి మరి బ్రిటిష్ రాజ్యాంగాన్ని, అమెరికా రాజ్యాంగాన్ని, రష్యా రాజ్యాంగాన్ని ఈ మూడింటికి క్షుణ్ణంగా పరిశీలించి ఏ రాజ్యాంగంలో అయితే ఏది బాగున్నాయో, ఏ రాజ్యాంగంలో ఉన్న నియమాలు మన భారతదేశ పౌరులందరికీ న్యాయం చేస్తాయి, లాభం చేస్తాయని ఆలోచించుకున్నారో వాటన్నిటిని సేకరించి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆ రోజు పెద్దలు అంబేద్కర్ గారు సమర్పించడం జరిగింది. ఈ రాజ్యాంగంలో విశిష్టత ఏంటంటే ఇది ఒకే ఒక రాజ్యాంగం, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకే ఒక రాజ్యాంగం. అది కూడా ఒక రాయబడ్డ రాజ్యాంగం. కొన్ని దేశాలలో రాయబడిన రాజ్యాంగాలు లేవు, కానీ మన భారతదేశానికి ఇది రాయబడ్డ రాజ్యాంగం ఉంది. ఎందుకంటే నిర్దిష్టమైన ఏదైతే ఆలోచనలు ఉన్నాయో నిర్దిష్టమైన ప్రమాణాలతో దీన్ని రూపొందించినారు కాబట్టి ప్రజలందరికీ దీని ఫలితాలు అందుతాయనే ఉద్దేశం కొద్ది రచించబడ్డారు. దీంట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండాలనే ఉద్దేశం కొద్దీ కొన్ని ఫెడరల్ యూనిట్స్ ఉన్నాయి, కొన్ని యూనిటరీ అంటే కేంద్రీకృతమైన విధానాలు కొన్ని ఉన్నాయి. రాజ్యాలకు విభజించి మరి వాళ్ళకు కూడా కొన్ని అధికారాలు సంక్రమించడం జరిగింది. దీన్నే ఫెడరల్ వ్యవస్థ అది యూనిటరీ వ్యవస్థ, రెండు విధాలుగా ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థ లోపల రాజ్యాలన్నిటి అంటే స్టేట్లకు అన్నిటికీ 10 అధికారాలు ఇస్తూ వాళ్ళకు కొన్ని పవర్లు ఇచ్చు మిగతా అధికారాలన్నీ మాత్రం కేంద్రం తన వద్ద ఉంచుకుంటుంది. అదే యూనిటరీ సిద్ధాంతం అయితే మొత్తం రాజ్యాంగానికి సంబంధించిన అధికారాలన్నీ కేంద్రం దగ్గరే ఉంచుకుంటుంది. కానీ మన దేశంలో మన రాజ్యాంగం ఏంటంటే ఇటు రాష్ట్రాలకు అధికారం ఇస్తూనే కేంద్రం తన పెత్తనాన్ని కొనసాగించే విధంగా మరి దీన్ని రూపొందించబడ్డది. ఇప్పుడు ఫెడరల్ అంటే మన రాష్ట్రాలకు సంబంధించిన మట్టుకు మరి వ్యవసాయం కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఇటువంటి విషయాలలో స్టేట్లు వాళ్ళ పాలసీలను అమలు చేసుకోవచ్చు. కానీ మిగతా విషయాల్లో కేంద్రం అనేది పెత్తనం ఉంటుంది. ఇప్పుడు డిఫెన్సే అనుకోండి, సెంట్రల్ ఎక్సైజ్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, పబ్లిక్ ఇన్వెంటరీస్ అనుకోండి, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఒక రాష్ట్రం లోపల బౌండరీస్ మార్చాలన్నా కేంద్రం మార్చాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా కూడా కేంద్రమే చేయాల్సి వచ్చింది. కాబట్టి యూనిటరీ ఫెడరల్స్ ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న రాజ్యాంగం మన రాజ్యాంగం. కాబట్టి ఇది చాలా విశిష్టమైన రాజ్యాంగం. ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి రాజ్యాంగం లేదు. ఇది చాలా గొప్పదైన విషయం. దీనివల్ల మనకు ప్రజలందరికీ లాభం జరుగుతుందని, అలాగే 1950 నుంచి ఈనాటి వరకు మరి స్వాతంత్ర ఫలాలన్నీ ప్రజలందరికీ చేరినాయి. ఎంతో అభివృద్ధి మనం సాధించినాం. కాకపోతే మిగతా చిన్న దేశాలతో పోల్చుకుంటే మనం అంత అభివృద్ధి సాధించలేదు. కారణం ఇక్కడి దారిద్ర్యమే కావచ్చు, పేదరికమే కావచ్చు, విద్యా విధానం లేకపోవడమే కావచ్చు, మిగతా ఎన్ని కారణాలు ఉన్నా ఎంతైతే మనము 70 సంవత్సరాల్లో మనం అభివృద్ధి చెందాలనో అంత చెందలేకపోయినాము. కారణాలు మనం విశ్లేషించుకొని భవిష్యత్తులో మన దేశాన్ని మనం మంచిగా తీర్చిదిద్దుకోవడానికి ఈ రాజ్యాంగం మనకు ఎంతో సహాయపడుతుంది అనే ఉద్దేశాంతో మీకు అందరికీ సెలవిస్తూ, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అలాగే బాధ్యతలు కూడా ఇచ్చినాయి. కానీ ప్రజలందరూ మన దురదృష్టం ఏంటంటే మన దేశంలో ప్రజలందరూ హక్కుల గురించి మాట్లాడతారే తప్ప బాధ్యతల గురించి మాట్లాడారు. మాకు స్వాతంత్ర మత స్వేచ్ఛ ఉందని, మాట్లాడే స్వేచ్ఛ ఉందని, ఏది ఆ స్వేచ్ఛ ఉంది, ఈ హక్కు ఉంది, ఆ హక్కు ఉందని మాట్లాడతారే తప్ప మరి ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతలు కూడా ఉన్నాయి. సామాజిక బాధ్యతలే కానీ, రాజ్యాంగపరమైన బాధ్యతలే కానీ, కుటుంబ పరంగా బాధ్యతలు కూడా మన మీద ఉన్నాయి. కాబట్టి ప్రజలు మనము ఈ బాధ్యతలు మర్చిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్. కార్మిక చట్ట సవరణలు, వ్యవసాయ నల్ల చట్టాలు కేవలం బీజేపీ పార్టీ మోడీ మిత్రుల కోసమేనని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సిఐటియు జిల్లా కార్యదర్శి అజ్మీరా లాల్ కుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను వ్యక్తుల ఆస్తులుగా మార్చేందుకు కార్మిక చట్టాల సవరణ చేస్తూ కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్నారని, 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని ఆర్థికంగా నష్టపరిచి పంట మీద హక్కు లేకుండా విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నల్ల చట్టాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రహ్మానందం, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఖలీందర్ అలీఖాన్, మిట్టపల్లి పాల్, గుండా చంద్రమాణిక్యం, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి జి ప్రకాష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, రైతుల్ని మోసం చేస్తూ ఈరోజు కేవలం మతతత్వ రాజకీయాలతోటి వ్యక్తుల మధ్యలో దేవుళ్ళు అనేటువంటి పేరు చెప్పి అలా కులాలు మతాలతోటి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు అందించలేనటువంటి ప్రభుత్వం ఈరోజు నువ్వు ఇలా ప్రపంచంలో ఎట్లా తిరుగుతావని చెప్పేసి అడుగుతా ఉన్నాం.
అంతేకాకుండా రైతులందరూ, దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ధర్నాలు చేస్తే వాళ్ళ మీద ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోగా చట్ట సవరణలు చేసి కార్మికుల ఉసురు పోసుకుంటా ఉన్నారు, రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి జీతాలు లేవు, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. కానీ ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది చేతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ధనాన్ని అంతా ఉంది. నిన్నగాక మొన్న ఈ దేశంలో ఒక వ్యక్తి వివాహం జరిగితే 5 నుండి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఎంత నల్లధనం దాగి ఉందో ఇది కేవలం నరేంద్ర మోడీ అనుయాయులు మాత్రమే. ఆయన అనుయాయులకు ఈ దేశంలో డబ్బు సమకూర్చడం కోసం కార్మికుల చట్ట సవరణలు చేస్తా ఉన్నారు, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా వామపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలన్నీ కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దేశంలో కార్మిక వర్గాన్ని ఆదుకోవాలంటే కనీస వేతనాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, అదేవిధంగా రైతు చట్టాలను సవరించకుండా ఉండాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తా ఉంది. మేమంటున్నాం, భారతదేశంలో ఈరోజు రైతాంగం ఉంది, కార్మిక వర్గం ఉంది. ఈరోజు కష్టించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధరలు కల్పించాలని పరిస్థితి కనబడతా ఉంది. మేమంటున్నాం, బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చున్న తర్వాత ఏదైతే 3 సార్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని నట్టేట ముంచింది. మేము ఎందుకంటున్నామంటే, రైతాంగం ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఢిల్లీలో చేస్తే నామమాత్రంగా, తూతు మాత్రంగా నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని ఆ నల్ల చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తా ఉంది. అంతేకాదు రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఏదయ్యాలో గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. అంతేకాదు రైతులు ఏదైతే C+2 50% ఇవ్వాలి అని అడుగుతా ఉన్నారో దాన్ని అమలు చేయట్లేదు. అంతేకాదు కార్మిక సంఘాలు కొట్లాడి సాధించుకున్న చట్టాలను కూడా ఈరోజు 4 కోళ్లుగా మార్చేసి కార్మిక రంగాన్ని నట్టేట ముంచడానికి సంసిద్ధంగా ఉంది. ఈ రోజు ప్రైవేట్ వాళ్లకు హస్తగతం పలుకుతూ, ప్రైవేట్ వాళ్ళకు అనుకూలంగా ఉంటూ, ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేట్ వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. మేమంటున్నాం, ఇప్పటికైనా మీరు రైతాంగాన్ని, కార్మిక లోకానికి కానీ ఖచ్చితంగా మీరు న్యాయం చేయడం లేదా ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తాం. మీరు తీసుకొస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. అందులో భాగంగానే ఈ రోజు మంచిర్యాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేంద్రంలో బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలపైన, కార్మిక వర్గం పైన, రైతాంగం పైన ఇలా సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాథమికంగా రాజ్యాంగం ఈరోజు నవంబర్ 26వ తారీఖు రోజున రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అంటే ఈరోజు రాజ్యాంగం పైన కూడా దాడి జరుగుతూ ఉంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులపైన దాడి జరుగుతూ ఉంది. ఇలా మనిషి స్వేచ్ఛగా బతకడానికి కూడా ఈ దేశంలో హక్కు లేకుండా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక మనిషి తినే తిండిపైన, తాగే నీళ్లపైన, జీవించే హక్కులపైన కూడా ఇలా దాడి చేస్తూ బీజేపీ మతోన్మాదాన్ని ఈ దేశంలో పెంచుతూ ఉంది. ఈ మతోన్మాదం పెరగడం ద్వారా ఇలా సామాన్య ప్రజలకి ఇలా బతకడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా కార్మికులు తెచ్చుకున్న రక్షణ చట్టాలను రద్దు చేసి కార్మిక కోడ్లు ఇలా కార్పొరేట్లకు అనుకూలంగా పట్టుకొచ్చింది. ఇలా మేము CITగా చెప్తా ఉన్నాం, ఏదైతే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం నడుం బిగించి బీజేపీ వ్యతిరేకంగా పోరాడినటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను కాపాడుకోవాలని CIT మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా MRPS నాయకులు గుడిచెల దశరథం మాట్లాడుతూ, దేశంలో ఉన్న అణగారిన ప్రజల సంక్షేమం కోసం 15% రిజర్వేషన్లు కల్పించి ధనిక, పేద వర్గాల మధ్య ఉన్న అంతర్గాన్ని తగ్గించడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. దేశంలోని రాజ్యాంగం గురించి వివరించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, SC-సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, కలగూర లింగయ్య, నేరెల శంకర్, రాయమల్లు, రాజేశం, బోస్, దేవి సత్యం, సిద్ధార్థ, అర్చన, దివాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం రాసిన రోజు, పొందుపరిచిన రోజు. మరి ఏదైతే ఈ యొక్క భారత రాజ్యాంగం పొందుపరిచిన రోజు మా దళిత సంఘాలు అన్నీ కూడా కలిసి ఇవాళ మరి అంబేద్కర్ పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా మరి మాకు కూడా దళితులందరికీ కూడా మరి నా దళితులు వెనుకబడ్డ ఉన్నారని చెప్పేసి 15% రిజర్వేషన్ రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇలా వారు చేయబట్టే ఇలా మాకు కొన్ని ఫలితాలంతా ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంకా కూడా మేము గవర్నమెంట్ కోరుకునే ఏంటంటే మా యొక్క దళితులకు 15% సరిపోదు. మరి ఇంకా కూడా మాకు ఒక 20% పెంచినట్టయితే మా దళితులందరం కూడా మళ్ళీ మాకు అన్ని ఫలాలు కూడా అందుతాయి. కాబట్టి మరి మేము దాన్ని గవర్నమెంట్కు విన్నవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే డాక్టర్ బిఆర్ సంక్షేమ సంఘం ఏదైతే ఉందో 2 నెలల క్రితమే మరి డిజాల్వ్ చేయబడ్డది. ఈ యొక్క అంబేద్కర్ సంక్షేమ సంఘం ఏదైతే ఉందో మరి నెక్స్ట్ సండే ఆదివారం రోజు అన్ని దళిత సంఘాలను పిలుచుకొని మరి పెద్ద మొత్తంలో కమిటీ వేసుకొని ఈ యొక్క వర్ధంతిని జయంతిని కూడా పెద్ద మొత్తంలో జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్. ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ భూమి మీద పుట్టిన సబ్బండ మానవాళికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ అణగారిన జీవితాలలో వెలుగులు ఉండేటివి కాదు. ఈ రాజ్యాంగ పరిషత్ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భూమి మీద పుట్టిన సబ్బండ మానవాళికి హక్కులనిచ్చారు. ఆ హక్కులతోటే ఈరోజు మేము తినే కూడు, గూడు, గుడ్డ ఈ ప్రపంచంలో, ఈ దేశంలో మేము స్వేచ్ఛ, సమానత్వంగా సగౌరవంతో బతుకుతున్నామంటే కేవలం అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఈ భూమి మీద పుట్టిన సబ్బండ మానవాళి ఈ భారతదేశంలో కుల మత తారతమ్యాలు లేకుండా భారతదేశ నుదిటి రాతని రాసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ ఒక గుడికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది, ఒక మసీదుకు ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది, ఒక క్రిస్టియన్ చర్చికి ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంటుంది. కానీ ఈ భారతదేశ నుదిటి రాతని రాసి ఈ భారతదేశానికి దశ దిశ చూపిన భారత రాజ్యాంగం ద్వారానే ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రతిదీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నడుస్తుంది. ఆ తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలు ఈ భారతదేశానికి ఈ ప్రతి గడపకు చేరిన నాడే, ఆ హక్కులు అందిన నాడే ప్రతి జీవితాల్లో వెలుగులు వస్తాయి. ఆ వెలుగులు దిశగా భారత రాజ్యాంగం ద్వారా వెలుగులు దిశగా ప్రతి ఒక్క సంఘం, ప్రతి ఒక్క అంబేద్కరిస్టు, ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఉద్యమించి ఆ అంబేద్కర్ ఆలోచన ఆశయాలను ప్రతి గడపకు ఆ రాజ్యాంగ విలువలను తెలిపి ప్రతి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా పోవాలని చెప్పి కోరుకుంటూ నా పేరు దుర్గం సిద్ధార్థ రామూర్తి, సమతా సైనిక్ దళ్. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ మంచిర్యాల దళిత బహుజన సంఘాలన్నిటికీ పేరు పేరున ఉద్యమ జైభీములు తెలుపుతూ అందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతారు. రాజ్యాంగం వర్ధిల్లాలి, బాబాసాహెబ్ ఆశయ విధానాలు వర్ధిల్లాలి. ప్రతి ఇంటిలో బాబాసాహెబ్ చిత్రమై ఉండాలి, ప్రతి కరెన్సీ నోటు పైన బాబాసాహెబ్ ఒక చిత్రమై ఉండాలి. ఈరోజు మనం ఈ బ్రతుకుతున్న బ్రతుకులు మరి ఆ మహనీయులు మనకు కల్పించిన జీవితాలు. కాబట్టి పరమపూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, గౌతమ బుద్ధుడు, జ్యోతిబా పూలే వీరే కాదు, ఈ దేశం కోసం, ఈ వ్యవస్థ కోసం, ఈ సమాజం కోసం బడుగు బలహీన వర్గాల వ్యవస్థలను ముందు నడిపించడానికి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టిన మహోన్నతులు. మరి ఈ గడ్డపైన మనం పుట్టినందుకు మనం ఎంతగా గర్వించాలి. వారి ఆశయ సాధనలలో మనం కృషి చేస్తూ ముందడుగు వేస్తూ మన భావి తరాలకై అటుపై భావి తరాలని కూడా మన దృష్టిలో ఉంచుకొని ఈ మన జీవితాలకు అట్టడుగుల నుండి విముక్తి పొందేసి మరి ముందు భావి తరాలను కూడా ముందు నడిపిస్తూ ఒక దిక్సూచిగా వెలిగిన ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మేము ఇక్కడ ఐబీ చౌరస్తా మంచిర్యాల జిల్లాలో జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, బౌద్ధులు, అనుయాయులు, దళిత సంఘ నాయకులు వారందరికీ కూడా బుద్ధవందనాలు, జై భీములు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని, ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని ఏక సమయంలో పూజించే అవకాశం భక్తులకు లభిస్తుందని అన్నారు. ఈ మాసంలో చివరి సోమవారం 1 కోటి పోగుల వత్తిని భక్తులు వెలిగించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం వెలిగించినటువంటి భక్తులకు మంచి జరగడంతో ఈ సంవత్సరం కూడా 1,00,000 కోటి వత్తులతో నిర్వహించారు. భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు.
మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పురపాలక కార్యాలయాల్లో రాజ్యాంగ అవతరణ దినోత్సవం నిర్వహించవలసిందిగా ఆదేశించారు. ఆదేశాల ప్రకారం పురపాలక కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము, ప్రాముఖ్యత భారతదేశ పౌరులందరూ కూడా విధిగా పాటిస్తూ దేశం యొక్క సమగ్రతను పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వార్డు కౌన్సిలర్లు పి మల్లయ్య, జి మహేష్, కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ, మేనేజర్ డి స్వామి, రెవెన్యూ ఆఫీసర్ కె సతీష్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ఇదే 1949 26 నవంబర్ రోజున అమల్లోనికి వచ్చింది, శాసనం చేయబడ్డది. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తూ ఇందులోని భారతదేశంలోని పౌరులందరికీ కూడా అన్ని హక్కులు మన ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ కూడా పరిపాలనలో భాగస్వామ్యం పంచుకోవడానికి అన్ని రకాల అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఎన్నికల్లో పాల్గొనవచ్చు, శాసనాలు కూడా రూపొందించవచ్చు, వాళ్ళు పాల్గొనవచ్చు అని చెప్పి ఉన్నది. అదేవిధంగా లౌకిక రాజ్యం, లౌకికం అంటే ఇక్కడ భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, అనేక రకాల కులాలు ఉన్నాయి. అయినా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని అంటే అందరూ కూడా కలిసి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరికీ అన్ని సమాన హక్కులు కల్పించడం జరిగింది. అదేవిధంగా సామ్యవాదం అంటే భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా అన్ని అవకాశాలను సమానంగా అందరూ కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. గతంలో ఇందిరాగాంధీ గారు సామ్యవాదాన్ని అంతమొందించి మన సామ్యవాదాన్ని కోసం మన భూస్వామ్య సంస్కరణలు చేసి అనేక భూములను కూడా మన దొరల భూస్వాముల దగ్గర ఉండే భూములను కూడా కైవసం చేసుకుని పేద ప్రజలకు పంచడం జరిగింది. అదేవిధంగా మన రాజ్యాంగంలో ఈ కొన్ని ఉపాధి అవకాశాలలో, ఉద్యోగాలలో ఎక్కువ మంది ఉన్నత వర్గాల వారే పంచుకుంటున్నారు. కాబట్టి వాటిని అందరికీ ఉపయోగించాలంటే కొన్ని రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది. అందులో ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు అందరికీ సమానంగా వారికి ఏ విధంగా రావాలో రిజర్వేషన్ కల్పించి సాంఘిక సమానత్వం రావాలంటే ఆర్థిక సమానత్వం వచ్చినాడే వీళ్ళు కూడా ప్రజల్లో మన సమాజంలో సమానంగా గుర్తించబడతారనే ఉద్దేశంగా ఈ మన దీన్ని పొందుపరచడం జరిగింది. అందువల్లనే ఎస్టీ, ఎస్టీలు, దళితులు వీళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు కూడా రిజర్వేషన్ కల్పించే ఉద్యోగాల, ఉపాధి అవకాశాలు కానీ శాసనాలలో కానీ మన ప్రజా ప్రతినిధులు కూడా గెలవడానికి, వాళ్ళ పని చేయడానికి వారికి అవకాశం కల్పించింది. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు నిండింది కాబట్టి ప్రత్యేక వారోత్సవాలు చేస్తున్నారు. సో ఈ ప్రత్యేక వారోత్సవాలు చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే మన బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉందో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ దాంట్లో ఇట్లా ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు అనేది ఉండకపోయేది. ఏదైతే ఇంగ్లాండ్లో చట్టాలు చేసేవాళ్ళు ఇండియాలో అమలు చేసేవాళ్ళు. సో మన 1940లో అనే స్వాతంత్రం వచ్చింది, కానీ మనకంటూ అంటే ప్రజలను పాలించుకోవడం కోసం ప్రజల భాగస్వామ్యంతోనే చట్టాలు రూపొందించుకోవాలన్న ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల 10 నెలలు కష్టపడి రాజ్యాంగ పరిషత్ అంతా కూర్చొని వివిధ దేశాల నుంచి ఏదైతే మంచివి ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి దానికి సంబంధించిన రాజ్యాంగాన్ని పొందుపరిచారు. ఇప్పుడు మనతో పాటు చాలా దేశాలు కూడా అదే టైంలో స్వాతంత్రం వచ్చింది, కానీ వాళ్ళ రాజ్యాంగం అనేది అంత గొప్పగా రచించకపోవడం వల్ల చాలాసార్లు ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది దెబ్బతిని మళ్ళీ మిలిటరీ పనిలోకి వెళ్ళిపోయింది. అదే ఇండియాలో చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు ఇంత అంటే స్వాతంత్రం వచ్చే టైం వరకు అక్షరాస్యత అనేది చాలా తక్కువ ఉండేది, ప్రజలు కూడా అంత చదువుకున్న వాళ్ళు లేరు. ఇలాంటి ఇంత పెద్ద దేశానికి అంటే వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు ఉన్న దేశంలో అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరుగుతాయా, ఈ రాజ్యాంగం పనిచేస్తాయని చెప్పి చాలా మంది డౌట్ ఉండే. అలాంటి పరిస్థితుల్లో కూడా 75 సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం తట్టుకొని నిలబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు డెమోక్రసీ పరంగానే ఎలక్షన్ జరుగుతుంది. ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే మనకు పైన రూల్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రపతి మనకు మొత్తం దేశానికి మొత్తాన్ని కూడా అధిపతిగా ఉంటారు. ఈ రాజ్యాంగం చాలాసార్లు ఒడిదుడుకులకు లోనైనా కూడా రాజ్యాంగం అనేది ఇంతవరకు అయితే ఇండియాలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు, మిలిటరీ రూల్ రాలేదు. సో ఏదైతే ఈ ఒక హిందువులకు భగవద్గీత ఎలానో, తర్వాత క్రిస్టియన్లకు బైబిల్ ఎలాగో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక
గ్రంథం ఏదైతే ఉంది ఏంటంటే భారత రాజ్యాంగం. అంటే అది 10లో ఉన్న వాళ్ళకైనా 10లో లేని వాళ్ళకైనా కూడా సమాన హక్కులు సమాన అవకాశాలు అన్ని కల్పిస్తుంటుంది. సో ఇలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏంటంటే ఈ స్కీమ్ తీసుకొని ఈ 70 సంవత్సరం సందర్భంగా ఒక 1 year పాటు సెలబ్రేషన్స్ ఉంటాయి. రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం అనేది ఈ కార్యక్రమం చేపట్టింది. రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతమైన విజయాలు సాధించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మారం అర్పితారెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మందమరి మండలంలోని ఆదర్శ మోడల్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు భారత రాజ్యాంగ స్ఫూర్తిని వ్యాప్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ దేవరాజు, మాధవన్, పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. Duty for all parents and guardians who send their children at the age group report. November 26 రోజు మన కాన్సెప్ట్ అమలు చేస్తున్నాం. దాని ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక హక్కులు తెలుసా మీకు? ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. సో వన్ ఆఫ్ ది రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్. మామూలుగా లేబర్ వర్క్ చేస్తే లేడీస్ కి ఒక కూలీ, జెంట్స్ కి ఒక కూలీ వేస్తారు ఉందా? కానీ దానికి కూడా ఒక ఆర్టికల్ ఉంది. ఏంటంటే ఆ ఆర్టికల్ 39D. ప్రిన్సిపల్ గారు ఉంటారు, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. కానీ సార్ జెంట్ కాబట్టి 40,000 అంటే జెండర్ డిస్క్రిమినేషన్. ఎనీవన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫండమెంటల్ రైట్స్ ఎంజాయ్ చేసే అధికారం ఉంది. వెళ్ళొచ్చు, స్వాతంత్రంగా ఎంజాయ్ చేయొచ్చు, ఒకరు ఇబ్బంది పెట్టకుండా. కానీ మీ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఆపితే ఏం చేయాలి? అది కూడా రాజ్యాంగంలో చెప్తుంది. మన ఫండమెంటల్ రైట్స్ ని ఎవరైనా ఇన్ఫ్రింజ్ చేసినా, ఇబ్బంది పెట్టినా దాన్ని ప్రాపర్ గా ఎన్ఫోర్స్మెంట్ ఆర్టికల్ 226 మన రాజ్యాంగంలో ఉంది. హైకోర్టు ఇన్వోక్ చేయాలి. మన బాధ కలిగితే మన పేరెంట్స్ చెప్పుకుంటామా? అట్లే మన ప్రాథమిక హక్కులకి ఇబ్బంది కలిగించే, భంగం కలిగే విధంగా ఎవరైనా పాల్పడినా ఆర్టికల్ 226 ఇన్వోక్ చేయాలి. మనం ఆర్టికల్ 227 సారీ ఆర్టికల్ 226. రైల్వే కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఏకైక సంఘం తమదేనని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ రవీందర్ అన్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే విభాగాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీర్ఘకాలం నుంచి రైల్వే కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని తెలిపారు. రైల్వే కార్మిక సమస్యలపై పోరాడుతున్న యూనియన్ ను ఆదరించాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ పిల్లలమరి రవీందర్, జోనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నవనీత్ సింగ్, బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ నాగరాజు, సెక్రటరీ శామశివుడు, ఆఫీస్ బేరర్స్ బొడ్డు రమేష్, లక్ష్మణ్, తిరుపతి, షోగేజ్ మీనా, మంత్రి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. మరి గత 100 సంవత్సరాలుగా పుట్టినటువంటి ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ కావచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కావచ్చు, కార్మికులకు అనేక రకాలైనటువంటి హక్కులు పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మరి సాధించి పెట్టడం అనేది జరిగింది. మరి రాబోయేటువంటి డిసెంబర్లో జరగబోయేటువంటి 4, 5 నాన్ రన్నింగ్ స్టాఫ్కి, అదేవిధంగా 6వ తారీఖు రోజు రన్నింగ్ స్టాఫ్కి ఎలక్షన్స్ జరుగుతాయి. మన డివిజన్లో దాదాపు 20,000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి మీరంతా కూడా జెండా గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలి. రాబోయేటువంటి భవిష్యత్తులో మరి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రైల్వే కార్మికులు కావచ్చు, 8వ వేతన సంఘం ఏర్పడాలన్నా, మరి 18 నెలల డిఏ బకాయిలు రావాలన్నా,
మరి యూపీఎస్లో కూడా ఓపీఎస్లో ఉన్నటువంటి పూర్తి బెనిఫిట్స్ మనకి రావాలన్నా కూడా మరి మనం అందరం కూడా ఒకే యూనియన్, ఒకే జెండా, ఒకే ఇండస్ట్రీ కింద మరి గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సౌత్ సెంట్రల్ మజూరి నుంచి జిందాబాద్. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉతుకూరు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు లక్షట్పేట అంబేద్కర్ పట్టణ మండల కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు కనుక ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, బాబాసాహెబ్ అన్ని వర్గాల వారు రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ల మూలంగానే అందరికీ సమతుల న్యాయం జరిగి విద్యా ఉద్యోగ అవకాశాలు సమంగా అందుతున్నాయని అన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకై మనమంతా ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన సన్మార్గంలో మనం నడిచి వారి ఆశయాల కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మ నారాయణ, చిప్పకుర్తి నారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, చోగరి కాంతన్న, దుంత నర్సయ్య, మండల ఉపాధ్యక్షులు వైరం లింగన్న, సత్తయ్య, తిరుపతి, రవి, జనార్దన్ తదితరులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1949లో నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా మనము జరుపుకోవడం, వారి దినోత్సవం మనం జరుపుకోవడం చాలా ఆనందకరం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక ఎస్సీలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ వర్గాల అగ్రవర్ణ వెనుకబడిన వారికి కూడా వారు భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో ఫలాలు అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. వారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు చదువులో కానీ, ఓటు హక్కు కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు, ఆ హక్కు వల్లే ఈరోజు అందరం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారంటే దానికి గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ ఇక్కడ రిజర్వేషన్లు కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని విధాల హక్కు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావిగా గుర్తింపు పెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవంబర్ 26 రోజు ఏదైతే భారత రాజ్యాంగం చేసినటువంటి దాని ప్రకారంగానే ప్రజలకు అన్ని విధాల ఫలాలు అందుతున్నాయి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఒక తాటిపైకి వస్తే ఇంకా రాజకీయ ఫలాలు కావచ్చు, అన్ని విధాలు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అంబేద్కర్ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు సమావేశం కావాల్సి వచ్చింది అంటే, ఈరోజు మనకి భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. 1949 నవంబర్ 26 తర్వాత మన దేశంలో చెప్పుకోదగ్గటువంటి మరొక రోజు ఏదైనా ఉంది అంటే, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు అని అంటే నవంబర్ 26. ఎందుకంటే ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి ఆధ్యాత్మికంగా సమాజంలో ఆర్థికంగా సహాయం చేయడంలో ఆర్యవైశ్యులు ముందుంటారని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు లక్షట్పేట మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. సోమవారం లక్షట్పేట గుండపెద్ద కాశయ్య ఆర్యవైశ్య భవనంలో మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా ఎన్నికైన వారికి లక్షట్పేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఆర్యవైశ్యుడు సమాజంలో మంచి గుర్తింపు పొందాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన మహాసభ అధ్యక్షులు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లకు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద ఆర్యవైశ్యులను గుర్తించి తప్పనిసరి ఆదుకుంటానని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తన 2 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా అవసరం ఉన్నవారికి వైద్య, విద్యా ఖర్చుల కోసం తన దృష్టికి వచ్చినట్లయితే తాను ముందుండి సహకరిస్తానని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లాలో అన్ని మండలాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. మంచిర్యాల మహిళా సంఘం తరపున ప్రతి కార్యక్రమంలో తాము పాల్గొంటామని, సేవా కార్యక్రమాల్లో ముందుంటామని మంచిర్యాల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నాగిశెట్టి జ్యోతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండా బుచ్చన్న, రాష్ట్ర అవోపా నాయకులు గుండా ప్రభాకర్, జనరూపం ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ వజ్జల రాజమౌళి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం రమేష్, పట్టణ సంఘం అధ్యక్షులు చెట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి నల్మా శ్రీనివాస్, కోశాధికారి నరేంద్రుల రమేష్, యువజన సంఘం అధ్యక్షులు గడ్డం వికాస్, మంచిర్యాల ఆర్యవైశ్య తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా, బీదవాళ్ళైనా, సాధారణవాళ్ళైనా, ఎంతకైనా అంత మన వల్ల భేదం లేకుండా ఉండాలని లక్షపేటలో ఇంకొకటి ఏంటంటే, అందరం ఒక వయసు ఏదో 30 ఏళ్ళ కింద దాదాపు 300 కుటుంబాలు, దాదాపు 500 కుటుంబాలని ఏ
పెద్దలు గౌరవించదు కానీ పెద్దలు చూసదు కానీ మన లక్ష్యాలు పెట్టి ఉన్నప్పుడు ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ శ్రీశైల కర్నూలు గారు అక్కడ కుసలు చూపించాయి లక్ష్యాలు పెట్టి అంత మంచి సక్సెస్ కావడం కారణం ఏంటి అంత చిన్న ఊరి అంత ఎట్లా సక్సెస్ అయితే అక్కడ మాట్లాడుకుంటున్నాం అట్లా జరిగింది అక్కడ కార్యక్రమం ఈ సక్సెస్ కారణం అంతా మీరంతా లక్ష్యాలు అందరూ ఇంత పెద్ద కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జీఎం ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత విలువలు గల ప్రజా జీవన విధానం ప్రజాస్వామ్య దేశంగా మంచి పేరు రావడానికి కారణమైన మన రాజ్యాంగమే అని అన్నారు. ప్రతి వ్యక్తి దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. గొప్ప రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశ పౌరులుగా మనం గర్వపడాలన్నారు. బాధ్యతగా వ్యవహరించి రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ హక్కులను కాపాడుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బయ్యం మొగిలి, ఎస్ఓ2 జీఎం కె రాజమల్లు, ఏరియా ఇంజనీర్ భీమరావు జాడే, డీజీఎం ఐఈడీ ఉజ్వల్ కుమార్ బెహ్రా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పాలకుల చేతులకు వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్న ఎగ్జాంపుల్స్ ఎన్నో మనం చూస్తూనే ఉంటాం. కానీ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాణం ఏదైతే ఉందో చాలా పకడ్బందీగా చేశారు. మన దేశంలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా అట్లాగే ఇతర దేశాల యొక్క రాజ్యాంగంలో ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మన రాజ్యాంగాన్ని తయారు చేశారు. అందుకనే ఈ రాజ్యాంగం అనేది ఇంత పకడ్బందీగా ఉంది. రాజ్యాంగం మనకు ఎన్నో అవకాశాలని కల్పిస్తూ ఉంది. అందులో ముఖ్యమైన ఏంటంటే ఆర్టికల్ 9 అనేది, ఆర్టికల్ 14 అనేది, ఆర్టికల్ 25 అనేది ఇట్లా ఉంది. ఈ దేశం యొక్క అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడాలి. మన అభివృద్ధి దేశాభివృద్ధి, మన అభివృద్ధి మన అభివృద్ధి దేశాభివృద్ధి అనే ఒక నిర్ణయంతో మనందరం ముందుకెళ్ళాలని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనందరం కూడా కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలి. అదొకటి నేర్చుకుంటే అన్ని కూడా మన పని మనం చేసినట్టు. సో ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మంగళవారం రోజున భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీ ఖాన్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రజలందరూ జీవనం సాగించడానికి అన్ని హక్కులను భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచాడని, ధనిక పేద తేడాల మధ్య ఉన్న దానిని గ్రహించి దేశంలోని రాజ్యాంగం గురించి వివరించిన మహనీయుడు అంబేద్కర్ అని వారు అన్నారు. భారతదేశ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 1949 నవంబర్ 26వ తారీఖు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ రచనా కమిటీ మరి పార్లమెంట్లో ఆమోదింపుకొని దేశ ప్రజలు సుఖవంతమైన జీవనం సాగించడానికి అన్ని విధాల హక్కులను పొందుపరిచి పేద ప్రజలను ఉన్నతంగా ఎదిగే విధంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆనాడు పార్లమెంటు రాజ్యాంగ పరిషత్తు రచనా కమిటీకి అధ్యక్షుడు నియమించిన సందర్భంగా వారు అహోరాత్రులు కష్టపడి వారి దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. వారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలు మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన రోజు ఈరోజు ప్రపంచం మొత్తం గౌరవించే రోజు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో అనుసరించి మన భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. ప్రజలు క్రమబద్ధీకరణలో సుఖ సంతోషాలతో ఒక పద్ధతిలో బతకాలనే ఒక ఆలోచన విధానంతో అటు బడుగు బడిగిన వర్గాలను కూడా సమానత స్థాయిలో తీసుకురావాలనే ఒక బాబాసాహెబ్ యొక్క కళలను మనం అందరం నెరవేర్చాలని మనం కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత దళిత మైనార్టీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన సంఘాలు. కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన సంయుక్త కార్మిక సంఘాలు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు. పాల్గొన్న అంబేద్కర్ సంఘాల నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.